ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడు మీద ఉన్నారు. తాజాగా ఆయన గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. అడవి తల్లి బాట పేరుతో దాదాపు గిరిజన గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలని కృతనిశ్చయం పెట్టుకున్నారు. ఇందుకుగాను స్వయంగా గిరిజన గ్రామాలకు వెళ్లి గిరిజనులతో మమేకం అవుతున్నారు. ఒకేసారి గిరిజన ప్రాంతాల్లో 200 రహదారులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అయితే ఆయన అటవీ ప్రాంతంలోకి వెళ్లి డిప్యూటీ సీఎం హోదాలో శ్రీకారం చుడుతుండడం నిజంగా విశేషమే. ఎందుకంటే అవన్నీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైనా సరే లెక్క చేయకుండా పవన్ వెళ్తున్నారంటే ఆయన గిరిజన సంక్షేమంపై ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు వెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన అరకు నియోజకవర్గంలో డుమ్రిగూడ మండలం చాప్రాయి చేరుకున్నారు. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజన ఆవాస ప్రాంతాన్ని చేరుకుని అక్కడే అడవి తల్లి బాట పేరుతో రహదారులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడి నుంచి డుమ్రిగూడ మండల కేంద్రానికి చేరుకుని అల్లూరి సీతారామరాజు జిల్లాకు కేటాయించిన 200 రహదారులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. అనంతరం అరకు వెళ్లి ఓ రిసార్ట్లో బస చేశారు. ఇక ఈ రోజు సైతం అరకు ప్రాంతంలోనే పవన్ పర్యటించనున్నారు. అరకు సమీపంలో సుందరమెట్టలో చెక్కలతో తయారు చేసిన ఖాళీ వంతెనను ప్రారంభిస్తారు. కాఫీ తోటలను సైతం సందర్శిస్తారు. అనంతరం విశాఖలోని ఇందిరాగాంధీ జియోలాజికల్ పార్కుకు వెళ్లి ఎకో టూరిజానికి సంబంధించి ప్రాజెక్టు ప్రారంభిస్తారు. అయితే 2 రోజుల పాటు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ గిరిజన ప్రాంతాల్లో ఉండడం మాత్రం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే అవన్నీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలే. అయినా సరే పవన్ చిత్తశుద్ధితో గిరిజన ప్రాంతాల్లో రహదారులను తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గతంలో ఏ డిప్యూటీ సీఎం కానీ మంత్రి కానీ అటువైపు వెళ్లే సాహసం చేయలేదు. గతంలో టీడీపీ హయాంలో బాక్సైట్ అనుమతులకు నిరసనగా మావోయిస్టులు ప్రజాప్రతినిధులను దండించిన సందర్భాలున్నాయి. అటువంటి చోటుకు నిర్భయంగా పవన్ వెళ్తున్నారు. పైగా డిప్యూటీ సీఎం హోదా, ఆపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అత్యంత సన్నిహితుడు. మావోయిస్టు ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇటువంటి తరుణంలో పవన్ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తుండటంతో ఏపీ పోలీసులు ఏజెన్సీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.